చూస్తూ నా దగ్గరకు వస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాను. తను నా కళ్ళకి కనిపించకపోయినా మనసుకు స్పష్టంగా తెలుస్తుంది. ఓ, అది నీ ఇల్యూషన్ అన్నమాట. ఇంకా ఆరు బాగీకి కనిపించినట్టు నీకు కనిపిస్తుందేమో అని నేను భయపడి చచ్చాను. పిల్లలు, మీరు పైకి వెళ్ళి చదువుకోండి. వెళ్ళండి. ఇంకెప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ చూడకండి, సరేనా? వెళ్ళండి, వెళ్ళండి. అమర్, ఏంటిది? పిల్లల ముందు ఆత్మలు అవి ఇవి అని మాట్లాడుతున్నావు. అవన్నీ తెలుసుకునే వయసా వాళ్ళది? నా మనసులో ఉన్న మాట చెప్పాను మనోహరి. అన్ని విషయాలు పిల్లలతో చెప్పాల్సిన అవసరం లేదమ్మర్. అరుంధతి ఫోటో చూస్తేనే వాళ్ళు బాధపడతారని చెప్పి పిల్లల్ని ఆ రూమ్లోకే వెళ్ళనివ్వకుండా చేశావు. అలాంటిది అరుంధతి ఆత్మ ఇక్కడుందని చెప్తే పిల్లలు భయపడరా? ఏమిటంటా వెడుకోవాలా? ఏంటో నేను భయం. నేను ఇక్కడ ఉన్నానని గుప్తా గారు, పిల్లలు భయపడతారని కాదు. అవగతమైనది బాలిక. అరుంధతి అస్థికలు గంగలో కలిపేయమని ఆ స్వామీజీ చెప్పారు కదా, త్వరగా ఆ పని చూడమర్. అలాగే మనోహరి. ఆరు మళ్ళీ పుట్టాలి, మన మధ్యకి రావాలి. విన్నారు కదా గుప్తా గారు, నేను ముందే చెప్తే మీ సౌమ్యమైనా పోతుందా ఏంటి? నిన్ను మా లోకమునకు తీసుకువెళ్ళుట ఏమియో గాని మా ప్రాణములు కొద్ది కొద్దిగా పోవుచున్నవి బాలిక. మీకు చనిపోయే అదృష్టం లేదు కదా? నిజం, అది ఏ మా దురదృష్టము. అయితే కాసేపట్లో ఏం జరిగిందబ్బా? వెళ్ళండి మిస్సమ్మా. లాన్లో అరుంధతి మేడం ఒంటరిగా ఉంటారు, వెళ్ళి మాట్లాడిరా. ఏం మాట్లాడు రాథోడ్? కంగారుగా ఉంది. కంగారెందుకు? ఎన్నాళ్ళు అరుంధతి మేడంని పక్కింటి అక్క అని మాట్లాడావు కదా. ఓహో, ఇప్పుడు ఆత్మ అని తెలియగానే భయపడుతున్నావా? ఈ నిజం నీకు తెలియకపోయి ఉంటే నిర్భయంగా రోజుట్లాగే వెళ్ళి అరుంధతి మేడంతో మాట్లాడేదానివి కదా. ఆవిడ ఆత్మ అని ఇప్పుడు నీకు తెలిసింది గాని ఆవిడికి ముందు నుంచి తన ఆత్మ అని తెలుసు కదా మిస్సమ్మా. కానీ ఏ రోజైనా మీతో ఆత్మలా ప్రవర్తించిందా? అక్కలాగే మాట్లాడింది కదా. అవును రాథోడ్, నా సొంత కళ నాకు ప్రేమని అభిమానాన్ని చూపించింది. నా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంది. నాకు సలహాలు చెప్పింది, ధైర్యము చెప్పింది. మరి అలాంటి అక్క దగ్గరికి వెళ్ళటానికి నీకు భయం ఏంటి? సారుకి పిల్లలకి కలగని అదృష్టం నీకు కలిగింది. అరుంధతి మేడం నీకు మాత్రమే కనిపిస్తున్నారు. వెళ్ళండి మిస్సమ్మా. పొద్దున కూడా నువ్వు సరిగ్గా ఆవిడతో మాట్లాడలేదు. ఇప్పుడైనా వెళ్ళి మనస్ఫూర్తిగా మాట్లాడండి మిస్సమ్మా. పాపం అరుంధతి మేడం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళండి మిస్సమ్మా.
బాలిక, నీ సహోదరి వచ్చుచున్నది. అయ్యో అయ్యో గుప్తా గారు, మా చెల్లెలు వచ్చేస్తుంది. అర్జెంటుగా ఎక్కడైనా దాక్కోవాలి. ఇప్పుడు ఎక్కడ దాక్కోవాలి? అయ్యో ఎక్కడ? గుప్తా గారు, మీరే ఒక ఐడియా ఇవ్వండి. నేను ఎక్కడ దాక్కోవాలి? ఇక దాకునట ఎందులకు? వెళ్ళి మాట్లాడుము బాలిక. పొద్దున మా చెల్లితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడమనుచున్నాము కదా. మిస్సమ్మ ఉంది. అయితే ఏంటి? మీకేం కనిపించడం లేదా? ఏం కనిపించాలి? మిస్సమ్మ లాన్ లో ఉంది కదా. లాన్ లో మిస్సమ్మ ఏం చేస్తుందో చూసారా? చూడండి. ఏదో మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతుందో తెలుసా? అక్కడ మిస్సమ్మ తప్ప ఇంకెవరున్నారు? ఒకరున్నారు. ఎవరు? ఆత్మ. ఆత్మ ఉండడం ఏంటి అంజు? మన ఇంటి లాన్లో ఒక ఆత్మ ఉంది. మిస్సమ్మ ఆ ఆత్మతోనే మాట్లాడుతుంది. నీకేమన్నా పిచ్చా? మిస్సమ్మ ఆత్మతో మాట్లాడడం ఏంటి? ఒకసారి చూడండి. మరి మిస్సమ్మ ఎవరితో మాట్లాడుతుందో ఇప్పుడు చెప్పండి. ఆత్మతో మాట్లాడుతుంది. అది కూడా మన అమ్మ ఆత్మ.